ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మనం ఇప్పుడు దేవాది దేవుని యొక్క ఉజ్జీవముతో కూడిన హెచ్చరికలతో కూడిన ఆశీర్వాదములతో కూడినటువంటి వాక్యములను, ప్రాముఖ్యమైన వాక్యములను మనం ఇప్పుడు కొన్ని చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, దినవృత్తాంతములు 2వ గ్రంథం నుంచి 26వ అధ్యాయం నుంచి కొన్ని వచనములను మనం ఇప్పుడు చదువుకుందాం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠమున మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడిన ధైర్యవంతులైన యెహోవా యాజకులను 8 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీదకి కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కనతడు ఉండగా యాజకులు చుచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక అతడు తడవు చేయక అక్కడ నుండి తడవు చేయక అతనికి బయటికి వెళ్ళాను. తడవు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. దేవుని ఎదిరించుట, మన ఇష్టానుసారముగా ప్రవర్తించుట, ఇది దేవుని ఆశీర్వాదం అనుకొనుచు తప్పుడు త్రోవల యందు తిరుగు వారికి ఇది ఒక ప్రధాన హెచ్చరిక. ప్రియ స్నేహితులారా, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.